హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే లోకో పైలట్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో బాగా సివిఐటీ లేదా సైకోడెస్ సంబంధించినటువంటి పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ యొక్క క్లాస్ 2 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ యొక్క క్లాస్ 2 లో మనం 2 మోడల్స్ అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వీడియోని చాలా కేర్ఫుల్ గా వినండి. ఈ యొక్క 2 మోడల్స్ కూడా రైల్వే అఫీషియల్ గా మనకు ప్రొవైడ్ చేసినటువంటి డేటా. ఓకే, సో ఆల్రెడీ మనం క్లాస్ 1 అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ యొక్క క్లాస్ 1 చూడలేదో దయచేసి ఈ యొక్క పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ యొక్క క్లాస్ 1 చూసిన తర్వాత ఇంకో క్లాస్ చూస్తే మీకు కంటిన్యూషన్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ క్లాస్ 1 లో ఎస్ఆర్ నో టెస్ట్ అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మన యొక్క ఇన్స్ట్రక్షన్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 1 యొక్క ఇన్స్ట్రక్షన్స్. సో ఫస్ట్ మనకు ఈ యొక్క ఏబిసిడి గ్రూప్ సంబంధించినటువంటి డిజిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాటిలలో మనకి ఇక్కడ 6 అనే డిజిట్ అనేది ఈ కింది వాటిలో ఉందా లేదా, ఉంటే అది దేంట్లో ఉంది అనేది మనం అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 6 అనేది కనుక ఒకదానికంటే ఎక్కువ సార్లు వస్తే, ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తే మాత్రము ఆప్షన్ ఈగా మన అయితే ఆన్సర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే దీంట్లో 6 లేదు, దీంట్లో 6 లేదు, దీంట్లో 6 ఉంది, దీంట్లో 6 లేదు, కాబట్టి సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ దీంట్లో తీసుకుంటే 6 ఇక్కడ ఉంది, ఇంకెక్కడ ఉందా 6 లేదు, కాబట్టి డి ఈజ్ అవర్ ఆన్సర్. ఒకవేళ ఇది 6 అనుకోండి, అప్పుడు ఈ ఈజ్ అవర్ ఆన్సర్. రెండు చోట్ల ఉంది కాబట్టి ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది ఈ ఆన్సర్ అవుతుంది, లేదు అన్నట్లయితే మనకు దేంట్లో ఉంటే అది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది మోడల్ నెంబర్ 1. మరి వాట్ అబౌట్ మోడల్ నెంబర్ 2 అంటే మోడల్ నెంబర్ 2లో కనుక తీసుకుంటే మనకు 9 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇట్ కంటైన్స్ 9. సో 9 అనే నెంబర్ ఉంటుంది, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. 6కి ఏదైతే ప్రాసెస్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో 9 గురించి ఉంటుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువగా 9లు కనుక అపీర్ అయినట్లయితే మనకు ఈ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక దగ్గర వచ్చింది కాబట్టి ఇదే ఆన్సర్. అండ్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వచ్చింది కాబట్టి ఇదే ఆన్సర్. అండ్ దీంట్లో తీసుకుంటే 9 ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఏ ఆన్సర్. సో దీంట్లో తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్. ఇక్కడ 9 ఉంది అండ్ ఇక్కడ 9 ఉంది కాబట్టి ఆన్సర్ ఈ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం అయితే క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఒకవేళ ఎగ్జామ్లో 6 ఇస్తే 6ని ఫైండ్ అవుట్ చేయాలి, 9 ఇస్తే 9 ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ 6 ఉందా 9 ఉందా అనే విషయం పక్కన పెట్టేసి డైరెక్ట్ మనం క్వశ్చన్ స్టేజ్లోకి వెళ్ళిపోదాం. కాబట్టి ఇన్స్ట్రక్షన్ చదివేటప్పుడు ఇక్కడ 9 ఇచ్చిండా 6 ఇచ్చిండా అనేది కూడా క్లియర్గా చూసుకోవాలి. ఓకే, క్లియర్గా చూసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. సో దీంట్లో మనకు 75 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ సెట్లోకి వెళ్ళిపోదాం. సెట్ 1 డిజిట్ సెర్చ్ టెస్ట్లో కన్నా తీసుకుంటే 75 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా 75 క్వశ్చన్స్ మనం 5 మినిట్స్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో 5 మినిట్స్లో అంటే ఈచ్ 1 మినిట్కి 15 క్వశ్చన్స్, ఎందుకంటే 15 అయితే 75 కాబట్టి అట్లా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి, 6 డిజిట్. ఓకేనా, డిజిట్ ఏంటిది 6, ఇది మన మైండ్లో ఉండాలి. సో ఎక్కడెక్కడ కనిపిస్తుంది అని ఫస్ట్ ఇట్లా, సో ఇక్కడ కనిపిస్తుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే సో ఇక్కడ కనిపిస్తుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏలో ఉంది అంతే, ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ డిలో ఉంది, డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఉంది బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఉంది బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఏ, అండ్ నెక్స్ట్ 8 ఈజ్ అవర్ ఆన్సర్. సో మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ మనం పెట్టేసిన ఒకవేళ దీంట్లో ఉంటే, కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కటి చెక్ చేయాల్సిందే. ఓకే, ప్రతి ఒక్కటి చెక్ చేయాల్సిందే. సో ఇక్కడ ఉంది కాబట్టి డి, ఇక్కడ ఉంది అంతే. సో ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఉంది కాబట్టి సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఉంది కాబట్టి బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఉంది కాబట్టి డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కాబట్టి డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉంది కాబట్టి సి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇక్కడ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ దాంట్లో చూపిస్తా. సో ఫస్ట్ ఇక్కడ వచ్చింది అనుకోండి, దాంతోపాటు ఇవి కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వేరే దగ్గర ఉందా లేదా అనేది. ఓకే, సో దీంట్లో ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ ఈ రెండింటిలో ఉందా లేదు, కాబట్టి అప్పుడు బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఉంది, దీంట్లో ఉందా లేదు, అప్పుడు మాత్రమే దీనికి ఆన్సర్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏమంటే ఇది ఏ అని పెట్టేస్తాం, ఒక్కోసారి ఇక్కడ మనకు కనిపిస్తుంది లాస్ట్లో, అప్పుడు డబల్ అయితే అప్పుడు ఈ ఆన్సర్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ లేదు, కాకపోతే ఏంటి అంటే మన దీంట్లో బేసిక్ మెథడ్లో అయితే మనం సాల్వ్ చేయలేం. ఓకే, ఈ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఉంది
సో ఇంకెక్కడ ఉందా చూడండి, ఎక్కడ లేదు కాబట్టి ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఈజ్ అవర్. ఓకే, చాలా ఫోకస్డ్ మనం అయితే ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకోవడానికి మనకు 1 సెకండ్ మాత్రమే ఇస్తాడు. ఆప్షన్ చెక్ చేసుకోవడానికి, దాంతోపాటు ఆప్షన్ని చూజ్ చేయడానికి కూడా. సో ఇక్కడ ఉంది కాబట్టి మ్యాక్సిమం లాస్ట్ దాంట్లో వచ్చిన దాంట్లో మనకు బెనిఫిట్ ఎక్కువ, ఎందుకంటే మళ్ళీ డబల్ క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ వచ్చింది, ఎక్కడ లేదు కాబట్టి ఆప్షన్ డి. అప్పుడే 25 క్వశ్చన్స్ అయిపోయినాయి కూడా, ఫాస్ట్గా చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసింది, ఎక్కడ లేదు కాబట్టి ఏ. సో ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది కాబట్టి ఓకే. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆటోమేటిక్గా ఈ అనే ఆన్సర్ అని మీ మైండ్లో వస్తుంది. సో ఇక్కడ ఉంది కాబట్టి సి. ఇక్కడ వచ్చింది, ఎక్కడ లేదు కాబట్టి సి. నెక్స్ట్ 30. సో ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి సి. నెక్స్ట్ 31. ఇక్కడ ఉంది కాబట్టి ఏ. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి 32. ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఈ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 33. చెప్పండి 33 ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఉంది డి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది డి. ఓకే, ఈ విధంగా మనం అయితే టైం మనం మేనేజ్ చేసుకుంటూ ఈ విధంగా ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుందిగా డి. సో ఇది చూసినాం. ఓకే, దాంతోపాటు ఇవి కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి, ఈ లైన్ మొత్తం కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. అప్పుడు లేదన్నాకనే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒకటి, 2 వచ్చినాయి కాబట్టి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ వచ్చింది, ఇక్కడ లేదు కాబట్టి అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఏం చేశారంటే ఫస్ట్ సెకండ్ ఇట్లా ఆన్సర్ రాగానే అది పెట్టేస్తారు. తర్వాత ఏమవుతుంది, వేరే దాంట్లో కూడా ఉంటుంది, దానివల్ల మనకు అది ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఉంది, ఇంకా వేరే దాంట్లో లేదు కాబట్టి బి. ఇక్కడ ఉంది, ఇంకా డి. ఇక్కడ ఉంది కాబట్టి డి. మీరు చూస్తున్నారా, ఇక్కడ మనకు దాదాపుగా అన్నిట్లో కూడా ఆప్షన్స్ వచ్చేటట్టే మనకి అయితే సెట్ అయితే చేయడం జరిగింది. సో ఎగ్జామ్లో కూడా దాదాపుగా ఇదే విధంగానే మనకు కాంబినేషన్స్ అయితే కనిపిస్తాయి. చాలా చాలా ఈజీ ఇదైతే, చూసుకుంటే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. నెక్స్ట్ 46. సో ఇక్కడ 6 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది. సో దిస్ ఇస్ ఏ. ఇక్కడ 6 ఉంది డి. సో నాతో పాటు మీరు కూడా ట్రై చేయాలి. ఏదైనా మిస్టేక్ చేస్తున్నాం అనేది కూడా మీరు చెప్పాలి అన్నమాట, ఏదైనా మిస్టేక్ ఉంటే. సో ఇక్కడ ఉంది, దాంట్లో లేదు అంటే సి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి ఓకే. ఆల్రెడీ 51 క్వశ్చన్స్ అయిపోయినాయి అవుట్ ఆఫ్ 75. సో చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్ మనం ఆన్సర్ చేసేస్తున్నామో, అంత ఈజీ కూడా ఈ టాపిక్ అయితే. సో ఇది బి అయితే ఏ, బి. సో ఇక్కడ వచ్చేసి కాబట్టి ఇది డి. సో ఇక్కడ వచ్చింది కాబట్టి డి. డి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి డి. ఇక్కడ ఉంది కాబట్టి బి. ఇక్కడ ఉంది కాబట్టి సి. సో ఇట్లాంటివి అయితే మనం ఈజీగా ఆన్సర్ అయితే చేసేయచ్చు. ఓన్లీ మన ఐ అబ్జర్వేషన్ అయితే ఆ యొక్క డేటా పైన అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంది కాబట్టి బి. ఇక్కడ ఉంది కాబట్టి ఏమనుందా, ఎక్కడ లేదు కాబట్టి ఏ. ఇక్కడ ఉంది బి. నెక్స్ట్ ఇక్కడ ఉంది కాబట్టి సి.
అండ్ ఇక్కడ ఉంది కాబట్టి బి, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది కదా కాబట్టి బి వన్కి రాదు, అంటే ఈ ఇక్కడ ఉంది కాబట్టి సి, బి ఇక్కడ ఉంది కాబట్టి సి, ఇక్కడ ఉంది కాబట్టి బి, ఇక్కడ కూడా ఉంది కదా కాబట్టి ఈ. సో చూస్తున్నారు కదా, మనం ఒక్కటి తీసుకుంటే రాంగ్ అవుతుంది, అదే మనం మొత్తం మిగిలిన ఈ రెండు కూడా చూడడం వల్లనే మనకు ఆన్సర్స్ అనేవి కరెక్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ ఉంది ఎక్కలేదు కాబట్టి ఏ. చూసినారు కదా ఎంత ఫాస్ట్గా మనం 75 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినాము. అండ్ నెక్స్ట్ సెట్ 2. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకసారి పాతది గమనిస్తే మనకు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం బీలు కనిపించినాయి. ఓకే, ఇందులో కూడా బీలు కనిపించినాయి, సీలు డీలు. ఇక్కడ తీసుకుంటే ఏలు ఎక్కువ కనిపించినాయి, మనకు డిఈలు ఎక్కువ కనిపించినాయి. ఓకే, సో దీంట్లో తీసుకుంటే మనకు బీలు డీలు ఈలు ఎక్కువ కనిపించాయి. అంటే దాని అర్థం ఏంటిది అంటే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం షఫుల్ ఎక్కువ చేసేస్తున్నాడు అని. ఓకే, షఫుల్ ఎక్కువ చేసేయడం వల్ల మనం ప్రీవియస్ దాంట్లో ఎస్ఆర్ నో దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో మనం అన్ని ఎస్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతే వర్కౌట్ అయినట్టు, ఈసారి ఇక్కడ వర్కౌట్ అయితే అవ్వదు. సో ఇక్కడ దీనికి ట్రిక్స్ అయితే ఏముండవు, ఓన్లీ ఐ అబ్జర్వేషన్, ఆ యొక్క డిజిట్ ఏంటిది అండ్ దానిపైనే మనం మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ యొక్క 75లో ఈ యొక్క 5 minutesలో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు చెప్పండి. ఈ ప్రకారంగా ఒక 50 అయితే మినిమం టు మినిమం పెట్టేయాలి, ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి టీ స్కోర్ ఏదైతే ఉందో అది మనకు ఫర్దర్గా వచ్చినటువంటి మెయిన్ సెలక్షన్ దాంట్లో 30% వెయిటేజ్ ఇస్తుంది కాబట్టి సో అది మనకు హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సెట్ 2 కూడా చూద్దాం. సో డిజిట్ సెర్చ్ టెస్ట్, ఇక్కడ ఈ యొక్క టెస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెట్ 2, సెట్ 3, సెట్ 4 మీకు ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈజీగా కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేసేయచ్చు. ఓకే, ఇది సి, ఇది బి, ఇక్కడ వచ్చింది చూసారు కదా ఈ, 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 అండ్ నెక్స్ట్ సి, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది, అంటే దట్ మీన్స్ ఈ. మనకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎర్రర్ పోయేదల్లా ఈ దగ్గరనే. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ, ఈ, ఏ ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ 17 ఇక్కడ ఉంది, ఇంకెక్కడ ఉందా లేదు, అంటే ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఓకే. సో ఎగ్జామ్ హాల్లో మనం ఇచ్చినటువంటి ఆ యొక్క గ్యాప్లో వీటన్నిటిని కూడా మనం అయితే అబ్జర్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే మనం అయితే మంచి స్కోర్ అయితే తెచ్చుకోగలం. ఓకే, ఆన్సర్ చేసేటప్పుడు ఏది వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే గుర్తేం లేదు, ఇప్పుడు ఈడ వచ్చింది ఇంకొక ఈడ వస్తే అప్పుడు ఈ పెట్టాలన్నా ఏం పెట్టాలి అనేది మళ్ళీ మనకు డైలమా ఉంటుంది కదా, అట్లాంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడే ప్రాపర్గా చదువుకోవాలి. బి, ఏ, సి, ఏ, బి, సి, ఏ, సి, ఇక్కడ 6 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇది ఈ, ఇక్కడ 6 ఉంది కాబట్టి సి, బి. ఓకే, సో 32 అయిపోయినాయి. నెక్స్ట్ మనం 33 కాంచి 51 దాకా చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ సి, ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇది బి, బి,
ఫటాఫట్ వెళ్ళిపోవాలి ఎమ్మటే. డి డి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ లేదంటే ఇది ఏ. ఇక్కడ ఉందంటే డి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంటే దిట్ ఈస్ డి ఏ డి డి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, దట్ మీన్స్ ఏ. ఓకే, చూస్తున్నారు కదా, చాలా చాలా ఫాస్ట్ మనం అయితే ఆన్సర్స్ చేయగలుగుతున్నాము, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వాటిల్లో ఇది ఒకటి. ఓకే, అండ్ నెక్స్ట్ 52, అండ్ నెక్స్ట్ సి డి. డి దగ్గర ఉంది కాబట్టి డి ఏ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి బి. ఎక్కడ ఉందా, లేదు. అండ్ నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ డి. ఇక్కడ ఒకటి, ఇంకెక్కడ లేదు. ఇక్కడ ఉంది డి. సో ఇక్కడ 8, 9 బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, గమనించుకోవాలి 8 ఆ 6 అనేది. నెక్స్ట్ ఇక్కడ 6 డి ఏ బి సి డి. సో చాలా ఫాస్ట్గా మీరు ఆన్సర్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయితే ఈ యొక్క సెక్షన్ నుంచి అయితే మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు, అవుట్ ఆఫ్ ది కూడా తెచ్చుకోవచ్చు. సో ఇవి తెచ్చుకోవడం వల్ల వేరే దాంట్లో ఏదైనా మనం బార్డర్లో బయటికి వెళ్ళినా సరే ఇది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట, ఇట్లాంటి టెస్ట్లు మనకి. ఓకే, ఈ విధంగా మనం అయితే 2 సెట్స్ అయితే చాలా తక్కువ టైంలో మనం అయితే ఆన్సర్స్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెట్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ ప్రాక్టీస్ సెట్ 1. సో ప్రాక్టీస్ సెట్ 1లో కూడా మీకు అయితే 6 ఇవ్వడం జరుగుతుంది. మనకు మెయిన్ ఎగ్జామ్లో 6 ఇవ్వచ్చు లేదా 9 ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా సరే దాన్ని బట్టి మనం అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా మీకు ఇప్పుడు టైమర్ స్టార్ట్ చేస్తా 5 minutesకి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
అండ్ ప్రాక్టీస్ సెట్ 2 అండ్ టైమర్ స్టార్ట్స్ నౌ. మొత్తం 2 సెట్లకు సంబంధించి ఒకేసారి ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టైమ్ స్టార్ట్స్ నౌ.
అండ్ హియర్ ఇస్ ద ఆన్సర్స్. సో ప్రాక్టీస్ సెట్ 1 సంబంధించినటువంటి ఆన్సర్స్, ప్రాక్టీస్ సెట్ 2 సంబంధించినటువంటి ఆన్సర్స్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకు మాక్సిమం ఎక్కువగా బీలు, సీలు, డీలే ఆన్సర్స్ ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి ఒకవేళ మీరు గనక ఈ విషయం పక్కన పెట్టేస్తే ఎక్కువ స్కోర్ ఫాస్ట్గా తెచ్చుకోవాలంటే ఎక్కడ 6 కనిపిస్తే అక్కడ మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. టైం ఉంటే మాత్రం మనం అక్కడ రీకాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సెట్లో ఒకటి, కాబట్టి జస్ట్ డిస్కస్ చేసుకోవాలి కాబట్టి ఇదైతే డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం పవర్ ఆఫ్ అబ్జర్వేషన్స్లో ఇమేజెస్ సంబంధించినటువంటి డేటాని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మాకు వీడియోతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.